చాలా అంటే చాలా తొందరగా తయారైపోతుంది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ బుడ్డల గడ్డని. సో, లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఇలా నేను 2 కప్స్ బుడ్డలు తీసుకున్నాను. 1:30 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక ప్యాన్‌లో ఈ బుడ్డలన్నిటిని వేసి దోరగా వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయి. బుడ్డలు కొద్దిగా కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. మరి మాడిపోతే రుచి ఉండవు. లైట్‌గా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా సేపు చల్లార్చుకుంటున్నాను. చల్లార్చిన తర్వాత వీటికి మొత్తానికి పొట్టు తీసుకోవాలి ఇలా. పొట్టుతో కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తానికి ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ బుడ్డలన్నిటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా, పేస్ట్‌లాగా కాకుండా ఇలా పొడి పొడిగా చేసుకుంటే ఇంకా బావుంటుందని చెప్పేసి ఇలా పొడి మొత్తం చేసి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్‌లో బెల్లంని యాడ్ చేస్తున్నాను. 1:30 కప్పు. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగి పాకం రావాలి. ఇలా మొత్తం కరిగిన తర్వాత ఇంకా పాకం రావాలి. కొద్దిగా బెల్లం ఉడికిన తర్వాత మధ్యలో ఒక స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది టేస్టీ కోసం. మనకు పాకం వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇలా ఒక కప్పులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి ఇలా బెల్లం పాకాన్ని ఇలా నీళ్ళలో వేయాలి చూడండి ఇలా. ఇలా కొద్దిగా నీళ్ళలో వేసిన తర్వాత అది కొద్దిగా ఇలా వచ్చినప్పుడు మనకు పాకం వచ్చినట్టు. ఇంకా రాలేదు, ఇంకా కొద్దిగా రావాలి. ఈ పాకంని తీగ పాకం అంటారు. ఇంకొద్దిగా గట్టిగా వస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా సేపు హీట్ చేస్తున్నాను. ఇలా హీట్ చేసిన తర్వాత ఇలా వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా వేసిన తర్వాత చూడండి నీళ్ళల్లో ఇలా అనాలి. ఇలా వచ్చిన తర్వాత చాక్లెట్ లాగా ఇలా గట్టిగా ఉంటుంది చూడండి పాకం వచ్చినప్పుడు. ఇలా వస్తే చాలు. నాకు ఇంకొద్దిగా గట్టిగా కావాలంటే ఇంకొద్దిగా సేపు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసిన తర్వాత చూడండి ఇలా గట్టిగా వస్తే ఇంకా పాకం తయారైపోయింది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బుడ్డల పొడి మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. మనం కావాలంటే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో కింద ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పాకం ఉంది కదా, ఈ ప్లేట్లో మనకు నచ్చిన స్టైల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా వేడి మీదనే చేసుకోవాలి. చల్లగైన తర్వాత రాదు చూడండి. నేను ఇలా రౌండ్గా చేశాను. ఇవి కొద్దిగా హీట్ ఉన్నప్పుడు మనకు నచ్చిన స్టైల్లో వీటిని షేపులు కట్ చేసుకోవచ్చు. ఇలా మార్క్స్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరింది, మాటల్లో చెప్పలేను. బయట కూడా ఇంత టేస్టీగా ఉండదు. అంత అంటే అంత యమ్మీగా ఉంది. చాలా బాగుంది.